హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా న్యూ ఇయర్కి కానీ, లేదా మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీ చేసి పెట్టండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ టేస్టీ అండ్ యమ్మీ చికెన్ టిక్కా మన ఇంట్లో గ్రిల్ లేకపోయినా ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా? ముందుగా చికెన్ టిక్కా తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ని తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ టిక్కా తయారు చేసుకోవడం కోసం మరీ చిన్న పీసెస్ కాకుండా ఇలా మీడియం సైజ్గా చికెన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను కారము, అలాగే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ కారము ముందుగానే మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక 15 ఆర్ 20 మినిట్స్ తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2.5 టీ స్పూన్ల కారపొడి వేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే 1 టీ స్పూను, నార్మల్ చిల్లీ పౌడరు 1.5 టీ స్పూను వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇక్కడ నేనైతే ఎటువంటి కలర్ యూజ్ చేయటం లేదు. చిల్లీ పౌడరు ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు వేసుకోవాలి. గరం మసాలా 1 టీ స్పూను, అలాగే ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూను, ఒక అరచెక్క నిమ్మరసము, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పెరుగు వాటర్ తీసేసి గట్టి పెరుగు వేసుకోవాలి. చివరిగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ టిక్కా మసాలా పేస్ట్ అనేది మనకి మరీ లిక్విడ్ లాగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే ముక్కలకి బాగా పడుతుంది మసాలా. ఒకసారి ఇలా మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఒక 2-3 నిమిషాలు మసాలా బాగా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక 5 to 6 అవర్స్ అయినా సరే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మసాలా ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు. అప్పుడు ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యి మసాలా కూడా బాగా పడుతుంది. ఇక్కడ నేనైతే 1 అవర్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 1 ఇంచు బటర్ క్యూబు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకోవటం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. బటర్ మెల్ట్ అయ్యి ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ పీసెస్ని వేసుకోవాలి. మీకు తండూరీ ఫ్లేవర్ రావాలి అంటే చికెన్ పీసెస్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. సిమ్లో పెట్టుకుని వేస్తే మీకు చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా చికెన్ పీసెస్ ప్యాన్కి సరిపడినన్ని వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీకు బటర్ అయిపోయి ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. లేదంటే మసాలా అంతా అడుగంటిపోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇలా చికెన్ని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయింది అంటే మీకు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఇది మీరు డైరెక్ట్గా ఇలా అయినా తినచ్చు. లేదా మీకు బయట రెస్టారెంట్లో తిన్నట్టు తండూరీ ఫ్లేవర్ కావాలి అంటే బాంబూ స్టిక్ కానీ లేదా ఇలాంటి స్టీల్ స్టిక్ కానీ ఈ పీసెస్ని గుచ్చుకొని డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ గ్యాస్ ఫ్లేమ్ మీద కాల్చడం హెల్త్కి అంత మంచిది కాదు. ఒకవేళ మీరు కాలవాలి అనుకుంటే చాలా కేర్ఫుల్గా కాల్చుకోండి. ఆల్రెడీ మనం బటర్ వేసి ఉన్నాం కాబట్టి ఫ్లేమ్ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలానే మిగిలిన పీసెస్ని కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు చికెన్ టిక్కాలోకి గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవటం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో కాడలతో సహా కొత్తిమీర ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం ముక్క, ఒక పావు కప్పు పుదీనా ఆకులు, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ టిక్కాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని గ్రీన్ చట్నీ అలాగే మయోనీస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కనుక మీరు ఇలా ఇంట్లో ట్రై చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్ నుంచి అస్సలు ఆర్డర్ చేయరు, అంత బాగుంటుంది టేస్ట్. చూడండి చికెన్ కూడా కుక్ అయిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉందో.
చికెన్ టిక్కా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.